నమస్తే. ఈరోజు ఉదయం నుంచే హైడ్రా అధికారులు పూర్తిగా రెచ్చిపోవడం జరిగింది. మొన్న 8వ తారీఖున కూల్చివేతలకు ఫుల్ స్టాప్ పెట్టినటువంటి హైడ్రా మరోసారి రెచ్చిపోవడం జరిగింది. హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం రెండు చోట్ల కూల్చివేత ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్కన కుక్కట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు ప్రాంతం, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేటలో సుమారుగా 20 విల్లాలని ఇప్పటికే అధికారులు కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున హైడ్రా అధికారులు ఇప్పటికే 5 జిల్లాలో, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే సంగారెడ్డి, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్, మరో పక్కన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో సుమారుగా వేల అక్రమమైనటువంటి కట్టడాలకి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. వాటన్నిటి కూడా ఖాళీ చేయాలని చెప్పేసి హుకుం కూడా జారీ చేయడం జరిగింది. 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా 15 రోజులు కావస్తూ ఉన్నటువంటి సందర్భంలో హైడ్రాకి ఎక్కడ కూడా కూల్చివేతల ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగలేదు. కానీ ఈరోజు అనూహ్యంగా ఎప్పుడైతే హైడ్రా యొక్క పని వీకెండ్లోనే శనివారం, ఆదివారమే కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకుంటా ఉన్నాం. నిన్ననే కొన్ని చోట్ల కూల్చివేతలు ఉంటాయని చెప్పేసి భావించడం జరిగింది. కానీ నిన్న సైతం కూడా కూల్చివేతలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది హైడ్రా అధికారులు. ఈరోజు ఒకేసారి రెచ్చిపోవడం జరిగింది. ఇలా ఆదివారం కావడం కూడా వాళ్ళకు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 15-20 రోజుల క్రితం ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి 20 విల్లాలని కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సంబంధించినటువంటి విల్లాలు సుమారుగా 1,50,00,000 రూపాయలకు సంబంధించినటువంటి విల్లాలుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటికి కూడా బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలని చెప్పేసి అధికారులు కూడా గుర్తించడం జరిగింది. మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది, మరో పక్కన రెవెన్యూ అధికారుల యొక్క నేతృత్వంలో ఉమ్మడిగా సంయుక్తంగా ఆపరేషన్ హైడ్రాని నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. భారీ భవంతులను సైతం కూడా కూల్చివేస్తూ ఉన్నారు. అదొక పక్కన అమీన్పూర్లో జరుగుతూ ఉంటే, మరో పక్కన కుక్కట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఏళ్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ నల్ల చెరువు ప్రాంతంలో సుమారుగా 30 ఎకరాల్లో ఉన్నటువంటి నల్ల చెరువు ప్రాంతాన్ని సగానికి ఎక్కువగా దరిదాపుగా 15-20 ఎకరాల చెరువుని కూడుకుంటూ వచ్చి అక్కడ అక్రమమైనటువంటి నిర్మాణాలు వెలిచడం జరిగింది. దాంట్లో షెడ్యూల్ వేయడం జరిగింది. కొంతమంది తాత్కాలిక పరమైనటువంటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమంది పర్మనెంట్ భవనాలను సైతం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడతా ఉంది. వాటన్నిటి కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు. వాటన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. చాలా విల్లాలను కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కనపడతా ఉంది. గతంలో కూడా ఈ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించడం జరిగింది. చాలామంది పోలీసులు మోహరించడం జరిగింది. అక్కడ ఏదైతే కృష్ణారెడ్డిపేట కావచ్చు, ఇక్కడ కూకట్పల్లి కావచ్చు, ఈ 2 చోట్ల పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఇటీవల తీసుకున్నటువంటి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతే క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను చూసినట్లయితే ఇక్కడ హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలి, హైడ్రాకి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదనలు వస్తున్నటువంటి దశలో ఆ క్యాబినెట్ సైతం కూడా హైడ్రాకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, హైడ్రాకి సుమారుగా 160కి పైన అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు అంతేకాకుండా 950 మందిని మరి హైడ్రాకి మరి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 160 మంది అధికారులు, మరి మరోపక్క కాంట్రాక్ట్ బేసిక్లో 950 మందికి పైన సిబ్బందిని ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే హైడ్రాకి పవర్స్ కల్పిస్తున్నట్టుగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. రానున్నటువంటి రోజులలో దీనికి చట్టబద్ధత కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. రెవెన్యూ కావచ్చు, మున్సిపాలిటీ, GHMC ఇట్లాంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకి ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయో ఈ అధికారాలని బదలాయించడం జరిగింది హైడ్రాకి. అంటే నేరుగా హైడ్రా వెళ్ళి కూల్చివేసేటువంటి ప్రక్రియ. ఇంతకుముందేమో రెవెన్యూ వాళ్ళకి కావచ్చు, మరో పక్కన ఇప్పుడున్నటువంటి HMDAకు ఎట్లాంటి ఆంక్షలు, ఎట్లాంటి పరిమితులు, ఎట్లాంటి అధికారాలు వాళ్ళకు ఉండేనో అట్లాంటి అధికారాలనే హైడ్రాకు కల్పిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వీళ్ళు ఎప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చేసేటువంటి పూర్తి అధికారాలు హైడ్రాకి అప్పగించడం జరిగింది. కాబట్టి హైడ్రా ఎప్పుడైనా కానీ రెచ్చిపోవచ్చు, ఎప్పుడైనా కానీ అనుమతులు లేనటువంటి బిల్డింగ్లను కూల్చేటువంటి ప్రధానమైనటువంటి అవకాశం హైడ్రాకి ఉండబోతా ఉంది. ప్రధానంగా
ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధితో పాటు చెరువులు కుంటలపైన అక్రమంగా ఆక్రమించుకొని కట్టినటువంటి ఏవైతే కట్టడాలు ఉంటాయో వీటన్నిటి కూడా కూల్చివేయాలి. వీటన్నిటి కూడా కూల్చివేసి చెరువులను పరిరక్షించాలి, పర్యావరణాన్ని రక్షించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ధోరణితోటి ఏర్పడ్డటువంటి హైడ్రా మరి ఇంకా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. హైడ్రా కేవలం బడా బాబులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. చాలా ఇండ్లకి సైతం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దర్దాపుగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కూడా అంటే అతి విలాసవంతంగా కట్టుకున్నటువంటి చాలా ఇండ్లకి దాదాపుగా 250కి పైన ఉన్నటువంటి ఇండ్లకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బోరబండ ప్రాంతం కావచ్చు, మరో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే నోటీసులు ఇచ్చి నెల రోజులు అవుతా ఉంది. హైడ్రాకి అడ్డదుపు లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులేమో కూల్చివేసినటువంటి దశలో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం, వీటన్నిటినీ కూడా ఆపేటువంటి ప్రక్రియ కొనసాగింది. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి దీనికి చట్టబద్ధత లేదు, కేవలం వీళ్ళకి ఏ అర్హత ఉంది అని చెప్పేసి వీళ్ళు కూల్స్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ పిటిషన్ వేసినటువంటి దశలో కోర్టులు సైతం కూడా హైడ్రాకి వాళ్ళు చివాట్లు పెట్టినటువంటి సంఘటన కూడా గతంలో ఏర్పడడం జరిగింది. కానీ ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళకు ఆ విధమైనటువంటి అధికారాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మనం కేవలం వీకెండ్లో మాత్రమే, శనివారం ఆదివారం మాత్రమే మనం చూడడం జరిగింది ఈ హైడ్రా కూల్చివేతలు. కానీ ఇప్పటి నుండి మరో లెక్కలాగా మారిపోతూ ఉంది. ప్రతిరోజు హైడ్రా ఎక్కడో చోట కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగించబోతా ఉంది. ఏదైతే హైకోర్టు చూపెట్టినటువంటి సూచన మేరకు ఏదైతే నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేయాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలతో పాటు హైడ్రాకి ఇచ్చినటువంటి అదనపు బాధ్యతలను వినియోగించుకొని వాళ్ళందరూ కూడా ఇప్పటికే హైడ్రాకి సిబ్బందిని ఏర్పరచుకుంటే ఇంకా ఎక్కువగా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సంబంధించినటువంటి వేల కట్టడాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా మరి ఇప్పటికే గుర్తించడం జరిగింది. అక్రమమైనటువంటి కట్టడాలకి నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో కూల్చివేసేటువంటి ప్రక్రియ ఒకవైపు, నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఇంకోవైపు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 160కి పైన అధికారులు ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారం 15 రోజుల టైం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సామాన్లను మీరు షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక పక్కన చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మరో పక్కన మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 12,000 అక్రమమైనటువంటి కట్టడాలపైన కూడా రేపో ఎల్లుండో హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళకి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా సూచన చేయడం జరిగింది. మీ ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేస్తాం, అక్కడ మూసి ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది, మీకు అనువైనటువంటి చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మూసి ప్రక్షాళన కోసం నిన్ననే కమిషనర్ అయినటువంటి ఆమ్రపాలి, మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కూడా పరిశీలించడం జరిగింది. వాటిని కూల్చివేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 12,000 అక్రమమైనటువంటి కట్టడాలతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, మరో పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏవైతే బహుళ అంతస్తులు దాదాపుగా 20-25 అంతస్తులతోటి కట్టుకున్నటువంటి వాటిని ఫామ్ హౌస్లని, కాలేజీలని, ఇన్స్టిట్యూట్లను కూడా కూల్చివేసేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు చర్యలు తీసుకోబోతా ఉన్నారు. హైడ్రా దూకుడు చూసిన తర్వాత ఒకే రోజు 2 చోట్ల జరుగుతున్నటువంటి సంగారెడ్డి జిల్లా అమీన్పేటలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి పేటలో ఉన్నటువంటి 20 విల్లాలను కూల్చడంతో పాటు నల్ల చెరువు ప్రాంతం కుక్కడపల్లిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్లను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. వీటన్నిటి కూడా మరి ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సైతం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడ్డుకున్నటువంటి ప్రయత్నం కనుక ఎవరైనా చేసినట్టయితే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసేందుకు కూడా ఎటువంటి వెనుకంజ వేయకుండా అని చెప్పేసి కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సైతం కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది. ప్రభుత్వం సైతం కూడా హైడ్రాకి మద్దతు లభిస్తున్నటువంటి దశలో ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూల్చివేతలు ఉండేటువంటి ప్రక్రియ కొనసాగబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పోలీసులు సైతం కూడా భారీగా ఎక్కడ కూల్చివేతలైనప్పుడు కూడా దాదాపుగా వందలాదిగా పోలీసులు అక్కడ మోహరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పెద్ద ఎత్తున కూడా భద్రతల నడుమ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఈరోజు 2 చోట్ల, రేపు మరికొన్ని చోట్ల ఇంకా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు ఒకేసారి 4-5 చోట్ల మరి హైడ్రా కూల్చివేతలు ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.